హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మిరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. సో నేను ఒక కొత్త అప్డేట్ ఇస్తాను అని చెప్పాను కదా. సో ఇదే అప్డేట్. నాకు తెలిసి మీకు అందరికీ అర్థమై ఉంటుంది. మా ఇంటికి పెయింటింగ్ వేసామన్నమాట. ఇది కూడా ఒక పెద్ద అప్డేటా అని మీరు అనుకోవచ్చు, కానీ దీని వెనక ఒక పెద్ద స్టోరీ ఉంది. అదేంటో చెప్తాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో నేను ఎప్పుడు వీక్లీ క్లీన్ చేస్తూనే ఉంటాను. నా ఓసిడి, నా ఓవర్ క్లీనింగ్ గురించి మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఎందుకో పైన ఉన్నవన్నీ తీసాము, ఎలుకలు ఎక్కువైపోయి పైన సామాన్ అంతా కడిగేసాము ఒక 2 వీక్స్ బ్యాకే. సో తీసేసాం కదా అని పెయింటింగ్ వేపిద్దామని అనుకున్నాము. అసలు ఎంత ఘోరంగా ఉందో మా ఇల్లు. నా మ్యారేజ్కి వేసారు, 8 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు మళ్ళీ కలర్స్ కానీ ఏమీ వేయలేదు. బయట వేయించారు కానీ లోపలైతే వేయించలేదన్నమాట. సో ఇవన్నీ తీసి ఒక చోట పెట్టి పెయింటింగ్ వేయడానికి 1 డే అబోనే పట్టింది. అసలు నాకు తెలిసి ఇప్పటికి కూడా నాకు రెస్ట్లెస్సే అనమాట. ఒక 2-3 డేస్ నుంచి నేను రెస్ట్ తీసుకుంటున్నా. విసుకొచ్చేసి అన్ని పనులు ఆపేసి ఇల్లు మారాలన్నా, పెయింటింగ్ వేయించాలన్నా పెద్ద తతంగమే. అన్నీ తీసుకోవాలి, సదురుకోవాలి, దగ్గరుండాలి. రేకులకి అండ్ గోడలకి అండ్ ఇక్కడ బోర్డర్స్ ఫినిషింగ్ ఎంత బాగుండిందో. పెయింటింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూడడానికి లైట్ కలర్ అయినా దగ్గర నుంచి చూస్తే చాలా బాగుండింది అనమాట. నేను ఇలా ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు కార్నర్ ఫినిషింగ్ ఆ పెయింటింగ్ వేసే విధానంలోనే తెలుస్తుందంట. ఆ ఫినిషింగ్ ఆ వాల్కి ఈ వాల్కి ఫినిషింగ్ చూడండి ఎంత బాగుండిందో. కలర్ కాంబినేషను నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు మేము ఈ పెయింటింగ్స్ వేయడం పక్కన పెడితే ముందు ఇంట్లో సామాన్ అంతా తీసి కడుగుతుంటే అడగని వాళ్ళంటూ లేరు. అసలు మా ఇంటి దగ్గర ప్రతి ఒక్క బజార్ వాళ్ళు అడగని వాళ్ళంటూ లేరు. ఏంటి మీ చెల్లి పెళ్ళి కుదిరిందా, అందుకే సామాన్ కడుగుతున్నారా, అందుకే కారం పట్టిస్తున్నారా, అందుకే పచ్చళ్ళు వేయిస్తున్నారా, అందుకే కలరింగ్ వేయిస్తున్నారా, ఎన్నిసార్లు రోజుకి అడిగిన వాళ్ళు అసలు వీళ్ళు అడగలేదు అనుకోవడానికి లేదనమాట. ప్రతి ఒక్కళ్ళు అడుగుతూనే ఉన్నారు. సో అప్డేట్ అయితే పెళ్ళి గురించి కాదు. సో పెళ్ళి సెట్ అయితే డెఫినెట్గా నేను మీకైతే చెప్పకుండా ఎందుకుంటాను చెప్పండి. ఈ క్వశ్చనే అడుగుతున్నారు ఇంటి దగ్గర వాళ్ళందరూ. సో ఏదేమైనా ఎవరు ఏమనుకున్నా మనం చేయించాలి అనుకున్న పనులు చేయించేసుకుంటాం, అంతే కదా. ఎవరు ఏదేదో అనుకుంటారు, అన్నీ పట్టించుకోకూడదు కదా. సో ఇంకా 4 డేస్ 5 డేస్ ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి ఈ వంటగది ఇక్కడే సెట్ చేసేసాము. ఆ రోజంతా వర్క్ సరిపోయింది, నిద్ర లేదు. నైట్ అంతా వేయాల్సి వచ్చింది. డే వర్క్ అస్సలు నడవట్లేదు. అందుకని నైట్ అంతా వర్క్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్కి వంట ప్రిపేర్ చేయాల్సి వచ్చింది. ఫుల్ ఆకలితో మునక్కాయ కోడిగుడ్డు కర్రీ. ఈ అవతారం చూడండి, ఈ సామానంతా ఎట్లా పడేసి ఉన్నాయో. స్టిల్ ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ అవుతుంది హౌస్. ఇవన్నీ వెనక పడేసాము. 2 రూమ్స్ ఉండడం వల్ల బెటర్ అయింది, కానీ అసలు 1 ఇండివిజువల్ హౌస్ అయితే అస్సలు ఎలా ఉండేదో అనిపించింది నాకైతే. సో అసలు అప్డేట్ అయితే ఇది ప్రతి ఒక్కళ్ళు అడిగారు. ఇంకా కొన్ని సామాన్ సదురుతూ పెయింటింగ్ అయిపోయిన తర్వాత కొన్ని సామాన్ పెడుతూ తుడుస్తూ అట్లా నడుస్తూ ఉంది. నైట్ అయిపోయింది. ఫుల్ ఆకలితో ఉన్నా నేను కూడా. అసలు డైటింగ్ పక్కన పెట్టేశాను. ఈ ఎండలకి ఏం డైటింగ్ చేస్తా ఉన్నాను, తినేదే అంతంత మాత్రం. అందులో డైటింగ్ చేస్తే పెచ్చ నీరసం, ఫుల్ వర్క్, అవసరమా అనిపించి అన్నీ మానేసి ఫుల్గా తినేస్తున్నా. మెయిన్ తర్వాత లావు కాదు కదా, ముందు మనకు ఓపిక ఉండాలి కదా. సో నన్ను ఎవరైనా డైటింగ్ అంటే నీకు డైటింగ్ అసలు నువ్వేం లావు ఉన్నావు అని అడుగుతారు నన్ను. లావు కాదు, సమ్ పోర్షన్స్ తీసుకోవాలని నా ఐడియా, కానీ ఏం పోర్షన్స్ ఏమో ప్రస్తుతానికైతే నా డైటింగ్ ఆపేసాను, ఏది చేయట్లేదు. బికాస్ చాలా సిక్ అయిపోయాను నేను. సమ్మర్ వస్తే ఇంకా సిక్ అవుతాను. విటమిన్ డి ప్రభావం లోపం వల్ల, వర్క్ అయితే నాకు ఫుల్ ప్రెషర్ అనమాట. అసలు ఇల్లు సరిగ్గా లేకపోతే నా మైండ్ కూడా పనిచేయదు. సో అట్లా అయిపోయింది. ఫైనల్లీ కొన్ని పిక్స్ అయితే తీసాను. ఈ కలర్ కాంబినేషను అండ్ మా ఇంటికి రంగులు వేయడం మీకు ఎలా అనిపించింది, అలా అనుకున్న వాళ్ళందరి మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు కూడా అనుకునే ఉంటారు కదా. సో కొత్త అప్డేట్ అనేసరికి నాకు ఇదే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదంటారు. టైం వస్తే ఏది ఆగదు. సో అదనమాట విషయం. ఇది అన్నమాట విషయం, ఇదన్నమాట అప్డేట్. సో ఫైనల్లీ ఒక కొత్త కలరింగ్ వేసాము. ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, కమింగ్ సూన్ మీకు చెప్తూ ఉంటాను. డెఫినెట్గా ఏది మిస్ అవ్వద్దు. నా ఓల్డ్ వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్.
ఇదన్నమాట వీడియో. నాకైతే బాగా నచ్చింది కలర్ కాంబినేషన్. మీ ఇల్లు కదరా అని నీకే నచ్చుతుందిలా అనుకుంటారా? ఏమోనబ్బా, మీరు కూడా చెప్పండి ఏమంటారు ఏంటో. టుడే వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలదా. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బై, టేక్ కేర్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నా ఓల్డ్ వీడియోస్ కూడా చూసేయండి. స్టే ట్యూన్ టు తెలుగు అమ్మాయి. బాయ్ బై, టేక్ కేర్.